అంటే ఇప్పుడు మహిళని అలా అవమానించడం అనేది ఫస్ట్ తప్పు. నెక్స్ట్ ఇంకోటి అప్పు ఇచ్చాడు ఒక వ్యక్తి. ఆ అప్పు ఎవరిని అడగాలి? ఫ్యామిలీలో ఎవరు పెద్ద? భర్త. వెళ్ళి భర్తను అడగాలి. న్యాయబద్ధమైన అది ఇది కింద వస్తుంది. కాబట్టి నువ్వు భర్తను అడగకుండా భార్యని మళ్ళీ నేను కొడితే వేరే కేసులు అవుతాయని నువ్వు మహిళలను పోజేసుకొని ఊరందరి మధ్యన నిలబెట్టి అలా చెట్టుకు కట్టేసి మహిళలతోనే కొట్టించడం అనేది ఎంత దారుణం. నువ్వు ఎంత క్రిమినల్ మైండ్ అనేది. ఖచ్చితంగా నువ్వు ఇదంతా ప్లాన్ ప్రకారంగా చేసావు కదా. అంటే నేను కొడితే కేసు, మహిళలు కొడితే దుమ్మి కేసు. అర్థమైందా? ఎంత లాజిక్ని పెట్టావు? అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీకి నువ్వు గౌరవం ఇవ్వలేదు. ఫస్ట్ నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావు. నెక్స్ట్ నీ మూర్ఖత్వాన్ని మళ్ళీ కిరాయి మహిళల్ని తెచ్చి కొట్టించడంలో మళ్ళీ ఫెయిల్ అయ్యావు. కాబట్టి నీకు ఈ చట్టాల్లో ఎటువంటి క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే ఇతని మీద పెట్టొచ్చు, తప్పులేదు. ముఖ్యంగా క్రిమినల్గా ఆలోచించాడు కాబట్టి. ముఖ్యంగా ఈ ఘటన అనేది టీడీపీ వాళ్ళే చేశారు, టీడీపీ అని చెప్పి చంద్రబాబు నియోజకవర్గంలో అరాచకం జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేస్తుంది మీడియా అంతా కూడా. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు ఇదంతా కూడా గతంలో కూడా కొన్ని ఫోన్ ట్యాపింగ్ అని చేయించారు. తెలంగాణలో కూడా జరిగినాయి. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరి మీద కూడా కొంతమంది వ్యక్తుల మీద జరిగినాయి. ఆ కోణంలో ఆలోచించి వేల ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కానీ. ఇది నిజాలు తెలుసుకొని ఫస్ట్ తర్వాత నింద వేయాలి. ఏ నిజం రుజువు అవ్వకుండానే ముందే టీడీపీయే చేయించారంటే అసలు టీడీపీకి బలం ఎక్కడి నుంచి వచ్చింది? కుప్పం నుంచే కదా. కుప్పం నియోజకవర్గంలో ఎందుకు చేస్తుంది? తప్పు కదా అది. అది కూడిపెట్టిన స్థలాన్ని ఎవడైనా కాలుతో తన్నడు కదా. అది చాలా రాంగ్ స్టేట్మెంట్ నన్ను అడిగితే. ఫస్ట్ అది విచారం జరుగుతుంది. ఎవరు నిందితులు, ఎవరో చేయించారు అనేది కూడా బయట పడుతుంది. కంగారు పడకూడదు దేనికి. అంటే ఇప్పటి వరకు మీడియా అంతా కూడా టీడీపీ వాళ్ళే చేశారు, టీడీపీ చేసింది, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఆరోపిస్తుంది. అంటే నిజాలు తెలియకముందు ఎటువంటి ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ ఒక్క విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో కూడా ఆరోపణలు అనేవి వస్తున్నాయి కదా. విషయం ఇప్పుడు పార్టీ చాలా ప్రతిపక్షం కూడా లేని పార్టీ అయిపోయింది ప్రస్తుతం, ప్రతిపక్ష పార్టీ. కాబట్టి ఈ టైంలో ఏం చేస్తుంది? స్టంట్లు వేస్తుంది. ఇలాంటి స్టంట్లన్నీ క్రియేట్ చేస్తుంది. కావాలితే పుట్టిస్తుంది, కావాలితే కొంటది. అవి అప్పించినోనే కొనొచ్చు. ఆ కోణంలో కూడా ఆలోచించండి మీరు. కొని ఈ రకంగా చేస్తే మళ్ళీ మన పార్టీ పట్టాలు ఎక్కుద్రా. ఆల్ నియోజకవర్గంలో ఇలా జరిగిందంటే మహిళలకి రక్షణ లేదని మన పార్టీని నమ్ముతారని కూడా చేయొచ్చు కదా. ఆ కోణంలో కూడా ఆలోచించండి. ఫస్ట్ నేను చెప్తున్నా, కుప్పంకే వాళ్ళు ఎంతో రుణపడి ఉన్నారు. అలాంటి పని అసలు జరిగే ఛాన్సే లేదు. కానీ ఎవడైతే చేయించాడో ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో మహిళలతోనే అతని మీదకు రాకుండా ఆ నింద మహిళలతోనే కొట్టించి, మహిళలతోనే అవమానించి, ఏదన్నా కేసు పెట్టాలన్నా కూడా పోలీసులు వచ్చి విచారణ చేయాలన్నా కూడా మహిళలే కదా అని కొట్టేసేలాగా ప్లాన్ చేశాడు. అంటే ఆ క్రిమినల్ మైండ్ని ఫస్ట్ పట్టుకొని ఈడ్చుకొచ్చి ఆ సెంట్రల్ జైల్లో పడేసి జీవిత ఖైదు చేసినా తప్పులేదు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఘటనకి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి ఈ ఘటన మీద? మీరు వాళ్ళ రాజకీయ కోణం అన్నారనుకో, ఖచ్చితంగా వాళ్ళ కోణమే అది. అర్థమైందా? ప్రతిపక్ష నేత ఎప్పుడైతే స్పందిస్తాడో అది ప్రతిపక్ష నేత క్రియేట్ చేసిందే. అర్థమైందా? ఆడు స్పందించలేదు, వ్యవహరిస్తున్నాడు. అంటే ఇలా జరగకూడదని ఒక నినాదాలు పలుకుతున్నారు ఇంకో ప్రతిపక్ష నేతలు. ఖచ్చితంగా అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ఇది ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా అలా స్పందిస్తున్నారు. అర్థమైందా? మీకు అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా స్పందించేలా చేద్ది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వాన్ని మొన్న సింధూరులో కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసిందా లేదా? అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగింది అక్కడ, కాబట్టి సపోర్ట్ చేసింది. ఇది సిచ్యువేషన్ క్రియేట్ చేసి వీళ్ళే చేశారని నిందేస్తున్నారు. మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చాలా టెక్నాలజికల్ యుగంలో ఉన్నాం. అర్థమైందా? అరచేతిలోకి అన్నీ వచ్చినాయి కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయి. మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా పొలిటికల్ గేమ్ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ గేమే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అంటే ఇద్దరు ప్రభుత్వాలు కూడా వాడికి తగిన శిక్ష పడేలా చేయాలి. ఈ ఘటన మీద మీరేం చెప్తారు ఫైనల్గా? అంటే ఇలా మహిళను చెట్టు కట్టేసి కొట్టడం అనేది చాలా దారుణం. మన కంట్రీలో మహిళలకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం, మహిళల్ని గౌరవిస్తాం. మహిళల కోసమే మొన్న ఆపరేషన్ సింధూర్ అని కూడా మనం అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా మనం క్యారీ చేసుకున్నాం. కాబట్టి మహిళలను ఎంత గౌరవించే కంట్రీలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతాం చాలా దారుణం. దీన్ని ప్రభుత్వం తొందరగా స్పందించి తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాలని కోరు.